గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా గుర్తించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సో అది ఏం టాపిక్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో మొదటగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా. తెలంగాణ హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. నగరంలోని జంట జలాశయాల వద్ద నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా గతంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సో హైకోర్టు ఆదేశించింది. ఈ కౌంటర్ దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 జరిమానా విధించి ఈ నగదుని రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. వారంలోగా నగదు మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 30 తేదీకి కేసు వాయిదా వేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గత నవంబర్లో హైకోర్టు సీరియస్ అయింది. చాలా కేసుల్లో నిర్దేశించిన గడువు లోపు కౌంటర్ దాఖలు చేయడం లేదంటూ ప్రభుత్వం మండిపడింది. వికారాబాద్ జిల్లాల నేవీ రాడర్ స్టేషన్ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కేసులో ఈ యొక్క ప్రాబ్లంని ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. కారణం ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 3-4 నెలల క్రితం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 మీద ఫైల్ అయిన జెల్పెన్ కేసు దాదాపు 3 నుంచి 4 నెలలు ప్రభుత్వం కౌంటర్ వేయడానికి సమయం తీసుకుంది. సో ఇలా చాలా కేసుల్లో సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా తీసుకున్న సందర్భం ఉంది. సో చాలామంది వారి యొక్క బాధని వ్యక్తం చేసినా కానీ సరైన సమాధానం దొరకలేదు. కానీ ఈరోజు తెలంగాణ హైకోర్టు వారందరి బాధని గుర్తించి ప్రభుత్వానికి జరిమానా విధించి ఇకనైనా త్వరగా మీరు కౌంటర్స్ దాఖలు చేయండి, కేసు విచారణ త్వరగా ముగించేందుకు సహకరించండి అని చెప్పి ప్రభుత్వం చెప్పడం నిజంగా ఇది ఒక గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే కేసు విచారణలో గవర్నమెంట్ వేసే కౌంటర్ అనేది చాలా త్వరగా ఉంటే కేసు చాలా త్వరగా ధర్మాసనం విని వారు దాన్ని డిసైడ్ చేయడానికి సాధ్యమవుతుంది. సో ఈ యొక్క కౌంటర్లోనే దాదాపు ఇన్ని రోజులు విచారణ లేట్ కావడం అనేది నిజంగా బాధాకరం. సో ఇకనైనా ప్రభుత్వం మారుతుందని ఆశించాలి ఈ యొక్క హైకోర్టు కీలక వ్యాఖ్యలతోటి. సో ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతం అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ